పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జనసేనాన్ని గలం మూగబోయిందా? మసకపారుతున్న పవన్ ఇమేజ్. ప్రశ్నిస్తానన్న నేత అధికారంలోకి రాగానే మౌనముద్ర. కీలక సమస్యలపై స్పందించని వైనం. రాజకీయాల్లోకి తాను వచ్చింది పదవుల కోసం కాదని, కేవలం ప్రజల పక్షాన్ని నిలబడి వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించడానికేనని పదే పదే చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై తీవ్రస్థాయిలో గలమెత్తిన ఆయన కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్వరాన్ని కోల్పోయారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలు, ప్రభుత్వ పాలనలోని లోటుపాట్లపై ఆయన అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం ఆయన రాజకీయ ఇమేజ్ను క్రమంగా మసకబారేలా చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పటికీ తప్పు జరిగినప్పుడు నిర్భయంగా ప్రశ్నించే అవకాశం ఆయనకుంది. కనీసం ప్రభుత్వ అంతర్గత సమావేశంలోనైనా అధికారులను భాగస్వామ్య పక్షంలో నిలదీయవచ్చు, లేదా పార్టీ వేదికల ద్వారానో, తనకు అలవాటైన సోషల్ మీడియా వేదికల ద్వారానో ఆయన తన అసంతృప్తిని, అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయకపోవడాన్ని సామాన్య ప్రజలే కాదు, ఆ పార్టీ వెన్నెముకగా నిలిచిన జన సైనికులు సైతం తప్పుపడుతున్నారు. అదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో జనసేన పార్టీ పలచన కావడం ఖాయమన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతుండడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని శాంతి భద్రతల పరంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని హృదయ విదారక ఘటనలు ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పట్టాయి. గుంటూరులో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రం చేసిన అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ప్రజాగ్రహం గట్టలు తెచ్చుకుంటా పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపై పట్టిపట్టినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. మహిళల రక్ష గురించి గతంలో ఉద్వేగభరిత ప్రసంగించిన ఆయన ఇంతటి అమానుషం జరిగినా కనీసం ఖండిస్తూ ఒక ప్రకటన కూడా చేయకపోవడం జన సైనికులను సైతం విస్మయానికి గురిచేసింది. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి పడవగల్లంతా ఏకంగా 6 ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై ఆయన స్పందించిన తీరు ఆశించిన స్థాయిలో లేదు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం హోంమంత్రిపై చేసిన రాజకీయ విమర్శలకు తక్షణమే కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గుంటూరు లాంటి సున్నితమైన మహిళా భద్రత అంశంపై ఎందుకు మౌనం వహించారని సామాన్య ప్రజలు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. ప్రభుత్వ పాలనాపరమైన విధానాల్లో జరుగుతున్న వైఫల్యాలను ఎత్తిచూపడంలో కూడా జనసేనాన్ని వెనకబడ్డారనే వాదన వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని మద్యం ఏరులై పారుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. పల్లెపట్నం అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. దీనివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఉచిత ఇసుక విధానం ఆచరణలో పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. ఉచిత ఇసుక విధానం సామాన్యులకు చేరకపోగా భవన నిర్మాణ రంగం కుదేలైంది. దీనిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఇంతటి తీవ్రమైన సమస్యలు కళ్ళెదుట కనిపిస్తున్నా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం ఆయన ఇమేజ్ను తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ఇక సొంత పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణల విషయంలో పవన్ కళ్యాణ్ తీరు వివాదాస్పదం అవుతుంది. అనకాపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పంచదార్ల కుండలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతుందని, అందులో జనసేన పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే ప్రత్యక్ష భాగస్వామిగా ఉన్నారనే తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని పర్యావరణవేత్తలు, స్థానికులు ఆందోళన చేసినా పవన్ ప్రారంభంలో స్పందించలేదు. ఈ పరిణామం క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి భారీగా డ్యామేజ్ చేసింది. అయితే తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత ఎట్టకేలకు స్పందించిన పవన్ ఆ మైనింగ్ను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేయడం కొంతలో కొంత ఊరటనిచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తప్పు జరిగితే సొంత పార్టీ నేతలైనా ఉపేక్షించలేనన్న బలమైన సంకేతాలు పంపడంలో ఆయన విఫలమయ్యారనే భావన వ్యక్తమవుతుంది. కేవలం పాత ప్రభుత్వంలోని నాయకులను విమర్శించడమే ప్రస్తుత రాజకీయ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. వైసీపీ అధినేత జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదని పవన్ కోరుకోవడంలో రాజకీయంగా ఎలాంటి తప్పలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించకుండా, లోపాలను సరిదిద్దకుండా కేవలం ప్రతిపక్ష నేతలపై విమర్శలు పరిమితం చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. తప్పని ప్రశ్నించకుంటే ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పిన మాటలకు ఎలాంటి విలువ లేకుండా పోతుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన నిలబడి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కూడా తానే పోషిస్తేనే భవిష్యత్తులో జనసేనకు మనుగడ ఉంటుంది. అలా కాకుండా పాలకపక్షం చేసి ప్రతి తప్పుకు వంత పాడుతూ మౌనంగా ఉండిపోతే మాత్రం చైత్ర ఆయనను కూడా మరో సాధారణ రాజకీయ నాయకుడిగానే పరిగణిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.